మడద గ్రామం బూడిద అజయ్ పొద్దున 6:30కి షాప్ కాడికి వెళ్తుంటే చనిపోయింది. యాక్సిడెంట్ కాదు. బైక్ మీద ఎంతమంది ఉన్నారు? బైక్ మీద మా అత్తమ్మను మా బామ్మని ఇద్దరు ఉన్నారు. ఎదురుగా ఇంకో బైక్ ఆయన వచ్చి ఢీ కొట్టడం వల్ల ఇద్దరు చనిపోయారు. ఇది ఎన్ని గంటలకు జరిగింది? ఆమె సీరియస్ ఉంది. మా బామ్మ రజయ్ అంటే ఆయన చనిపోయాడు. వాళ్ళు టీ షాప్ నడపడానికి పాలు తీసుకెళ్తారు రోజు మార్నింగ్ పొద్దున్న. ఎక్కడ టీ స్టాల్ ఎక్కడ? కోట దగ్గర టీ స్టాల్కి తీసుకెళ్తుంటే ఈరోజు రోడ్ దగ్గర యాక్సిడెంట్ అయింది. కానీ మేము ఒకటే కోరుతున్నాం, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి. మా బామ్మది సహకారమైన బెల్ షాపులు వెంటనే ముగించాలి. ఆయన అతిగా మద్యం సేవించి విచ్చలవిడిగా స్పీడ్గా వచ్చి కుదరడం వల్లే మా బామ్మరి చనిపోయాడు. తక్షణం పొన్నం ప్రభాకర్ గారు వెంటనే స్పందించి మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి. మా తమ్ముడు చిన్న కొడుకు 9 నెలల కొడుకు, వాని కొడుకుని ఇంకా డాడీ అని కూడా వీళ్ళవాడు. మడద గ్రామం బూడిద అజయ్ పొద్దున 6:30కి షాప్ కాడికి వెళ్తుంటే చనిపోయింది. యాక్సిడెంట్ కాదు. బైక్ మీద ఎంతమంది ఉన్నారు? బైక్ మీద మా అత్తమ్మను మా బామ్మని ఇద్దరు ఉన్నారు. ఎదురుగా ఇంకో బైక్ ఆయన వచ్చి ఢీ కొట్టడం వల్ల ఇద్దరు చనిపోయారు. ఇది ఎన్ని గంటలకు జరిగింది? ఆమె సీరియస్ ఉంది. మా బామ్మ రజయ్ అంటే ఆయన చనిపోయాడు. వాళ్ళు టీ షాప్ నడపడానికి పాలు తీసుకెళ్తారు రోజు మార్నింగ్ పొద్దున్న. ఎక్కడ టీ స్టాల్ ఎక్కడ? కోట దగ్గర టీ స్టాల్కి తీసుకెళ్తుంటే ఈరోజు రోడ్ దగ్గర యాక్సిడెంట్ అయింది. కానీ మేము ఒకటే కోరుతున్నాం, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి. మా బామ్మది సహకారమైన బెల్ షాపులు వెంటనే ముగించాలి. ఆయన అతిగా మద్యం